వందల ఫిర్యాదులు వస్తున్నాయి, వేల మంది వస్తున్నారు, లేదా వందల మంది వచ్చి వేల ఫిర్యాదులు చేస్తున్నారు. అటు జనసేనకైనా ఇటు తెలుగుదేశం పార్టీకైనా చూడాల్సింది ఏంటి, అక్కడ ఆ ఫిర్యాదు ఏంటి, వాటి వెనకాల ఉన్న వాస్తవం ఏంటి. దీంట్లో 100 ఫిర్యాదుల్లో ఒక 2 3 అవతల ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటారు. అడేం జగన్ మాట వినే మనిషి కాదు, లోకల్గా ఉన్నోడో ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న బాగా రచ్చ చేసాం, ఏమని ఎంపీడీఓ వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మనుషులు వేధించడం వల్ల అని. తీరా చూస్తే ఏం తేలింది, అది సైబర్ క్రైమ్ అని తేలింది. అట్లాగే ఉంటాయి, నిజం కంటే కూడా విషాన్ని చిమ్ముతూ ఉంటారు. ప్రతి ఒక్కడికి ఏదో ఒక పార్టీ పేరు చెప్పుకుంటాడు, అధికారంలో ఉన్న పార్టీ పేరు చెప్పుకుంటాడు. వాడు నేరాన్ని నేరంగా ప్రొజెక్ట్ చేయకుండా చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న అందరూ ఏమన్నారు, రషీద్ కేసు. నేనైతే అది కూడా క్లియర్గా చెప్పాను. రషీద్ కేసులో అది జగను చేయించడు, చంద్రబాబు చేయించడు. చంద్రబాబు నాయుడు ఏమైనా మర్డర్ చేయిస్తాడా అది, లేదా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చేపిస్తాడా? వాడికో ధైర్యం వచ్చింది, తెలుగుదేశం పార్టీ వెనకాల ఉంటుంది, నన్ను ఏం చెయ్యరు అన్నట్టు. అంతే, అది ఎందుకు వస్తుంది, తప్పు చేసేవాడిని కాపాడతారు అన్నటువంటి ధైర్యం రాకూడదు. ఇప్పుడు జరుగుతున్నది పత్రికలు రాస్తున్న వార్తలతో ప్రతి అంశాల్లో రాజకీయం. ఇప్పుడు మన దగ్గర ఎవడో మనం ఒకటి ల్యాండ్ కబ్జా చేస్తే అవతలోడు కంప్లైంట్ ఇస్తే వాడు తెలివిగా ఏం చేస్తున్నాడు, కబ్జా చేసినాడు నేను తెలుగుదేశం సార్, వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్, అందుకని చెప్పి వాడు నా మీద చెప్తున్నాడు, నా దగ్గర అయితే కరెక్ట్ ఉందని. కానీ ఇక్కడ కేసు మారిపోతుంది. ఇదివరకు అయితే ఇట్లాంటి వాటి మీదన డీటెయిల్డ్గా రిపోర్టర్లు కూర్చుని వివరాలు చెక్ చేసి ఆ తర్వాత వార్తలు రాసేవాళ్ళు. ఇప్పుడు ఆ పైన పాయింట్ల చుట్టూతాన్ని నడుస్తుంది. నిజమైన సమస్యలు కనుక ఐడెంటిఫై చేస్తే అద్భుతమైన పరిష్కారం ఉంటుంది, లేకపోతే రాజకీయాల కోసం రాసుకుంటానే ఉండటం నడుస్తుంది.